అమ్మ, ఆవకాయ, అంజలి ఎప్పుడు బోర్ కొట్టరు. అంజలి సంగతి ఏమో కానీ అమ్మ ఆవకాయ ఎప్పటికీ బోర్ కొట్టవు. చిన్నప్పుడు అసలు ఎవ్రీ ఇయర్ ఇంత ఎక్సైటింగ్గా వెయిట్ చేసేవాళ్ళము కదా ఈ ఆవకాయ కోసం. ఇంట్లో పచ్చడి పెడుతున్నారంటే అప్పట్లో అదొక పెద్ద పండుగలా ఉండేది. ఇప్పుడంటే ఎవరైనా కలిపేస్తున్నారు కానీ నా చిన్నప్పుడైతే అమ్మమ్మలు బామ్మలే కలిపేవాళ్ళు. అసలు చిన్నపిల్లలు దేన్ని ముట్టుకొని ఇచ్చేవాళ్ళు కాదు. కానీ వాళ్ళ కళ్ళు కప్పి ఆ మామిడికాయలు పక్కలు దొంగతనంగా తినడంలో ఉండే సరదాయే వేరు. ఆ సగం కలిపిన ఆవకాయలు కారం ఆవపిండి ఘాటు తెలుస్తుంటే అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అసలు. ఇన్నేళ్ళకి ఫైనల్గా మా అమ్మ నాకు ఆవకాయ కలిపే ఛాన్స్ ఇచ్చింది. ఆవకాయ అయితే బోర్ కొట్టలేదు కానీ ఆ చిన్నప్పుడు పచ్చడి పట్టే రోజులు మాత్రం నేను బాగా మిస్ అవుతున్నా. ఒక వీధిలో ఎవరైనా ఆవకాయ పెడుతున్నారంటే ఇంటి పక్క వాళ్ళంతా వచ్చి హెల్ప్ చేసేవాళ్ళు. ఎందుకంటే అప్పుడంతా మిక్సీలు వాడేవాళ్ళు కాదు, అన్నీ రోళ్లలో కొట్టి మాత్రమే వేసేవాళ్ళు. ఉప్పు కొట్టడం ఆవపిండి దంచడం ఇదంతా ఎవరో ఒకరు సాయం చేసేవాళ్ళు వచ్చి. ఇంకా అంతా అయిపోయిన తర్వాత 3వ రోజు వరకు ఆగడం అదొక పెద్ద టాస్క్. ఎందుకంటే 3rd డే పచ్చడి తిరిగి కలిపి ఆ బేసన్లోనే అన్నం ముద్దలు కలిపి పెడతారు కాబట్టి అబ్బబ్బా చెప్తుంటేనే నోరు ఊరుతుంది నాకైతే.